హలో అన్న, అందరికీ నమస్తే. ఈరోజు వీడేందబ్బా కొబ్బరికాయని తిప్పి తిప్పి వీడియో తీస్తున్నానని భయపడకండి. ఈరోజు అయితే మనం కొబ్బరికాయతో జ్యూస్ అయితే చేసేద్దాం పదండి. కొబ్బరికాయని అయితే ముందుగా మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. నాకైతే ఇంత చిన్న కట్ చేసుకున్నా, మీరు ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కొబ్బరి పీసెస్ అన్ని మనమైతే చిన్న వాటర్ తోటి అయితే వాష్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇంకా మనకి వేరే ఫ్రూట్స్ ఇటు ఉంటాయి కదా ఇంట్లో, ఆ ఫ్రూట్స్ని కూడా కలుపుకోండి. నాకైతే గ్రేప్స్ యాపిల్స్ ఉన్నాయి కాబట్టి గ్రేప్స్ కూడా కడిగేసా, అలానే యాపిల్ కూడా కడిగేసా. సో ఈ విధంగా అయితే నాకు త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్సెస్ అయితే దొరికాయి. సో అవన్నీ కడిగేసి ముక్కలు చేసుకొని పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడైతే మనం గ్రేప్స్లో ఉన్న జిగురుని తీసుకోవాలి. అంటే దాని మీద ఉన్న పీల్ని తీసేసి జస్ట్ జిగురే కావాలి మనకి. అందులో ఉన్న తర్వాత సీడ్స్ కూడా తీసేద్దాం. తీసేసాక అందులో జస్ట్ జిగురే ఉంటుంది. ఎందుకంటే మనం ఈ జ్యూస్ని అనేది జల్లెడ పట్టాం. ఎందుకంటే ఇది కొబ్బరి ఇది మొత్తం రావాలి కాబట్టి మనం కేవలం కొబ్బరి జ్యూస్ మెయిన్గా ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే కొబ్బరి జ్యూస్ కాబట్టి. సో అందులో పల్పు రావాలి కాబట్టి మనమైతే గ్రేప్స్లో అయితే సీడ్స్ పల్పు తీసి పైన ఉన్న పొట్టు తీసేస్తున్నాం. సో ఈ విధంగా అయితే మనమైతే 3 కాంపోనెంట్స్ చేసి పెట్టుకున్నాం. ఆ తర్వాత బెల్లం కూడా తీసి పక్కకు పెట్టుకున్నాం. బెల్లం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో మిల్క్ గిట్ అవసరం లేదు, ఎందుకంటే కొబ్బరికాయనే మిల్క్లా టేస్ట్ వస్తుంది. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే మళ్ళీ మన మిషన్లో వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ వేసుకున్నాక కొంచెం బెల్లం వాటర్ వేస్తే మనమైతే ఈ మిక్సీని పట్టొచ్చు. పట్టాక ఒక 5 to 10 minutes అనేది ఒక 15 minutes అయితే పడుతుంది, ఎందుకంటే కొబ్బరికాయ మొత్తం క్రష్ కావాలి కాబట్టి. చూపిస్తున్న విధంగా చేసుకొని మనమైతే ఇప్పుడైతే క్రష్ చేద్దాం. ఇప్పుడు ఒక 5 to 10 minutes అయితే లీవ్ చేసేసేయండి, ఇట్లానే ఆగిపోతుంది. అంటే మీకు మా కుక్కర్లో అయితే అవుతుంది, మీ దాంట్లో అవుతుందా చూడండి. అసలుకి జ్యూస్ అయితే మరి వేరే లెవెల్